విజయనగరంలోని మైనింగ్ దోపిడీ లెక్కలు చూసుకోవడానికి వస్తున్నావా జగన్ రెడ్డి అని టీడీపీ నేత పట్టాభి ప్రశ్నించారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ విజయనగరంలో నువ్వు దాచుకున్న మైనింగ్ లెక్క పెట్టుకోవడానికి వెళ్తున్నావా జగన్ రెడ్డి అని అన్నారు. ఏకపక్షంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉండబోతోంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతుని ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే తిరిగి ఆ ప్రాంతం బాగుపడాలన్నా, అక్కడ ఉన్నటువంటి మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు దొరకాలన్నా, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే కుంటుపడిపోయాయో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభం కావాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మరి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బస్సు యాత్ర అసలు దేనికి చేస్తా ఉన్నాడు? చేసిందేముంది? అసలు చెప్పుకోవడానికి చేసిందేముంది? అసలు దేనికి వస్తా ఉన్నాడు? జిల్లా జిల్లా దేనికి తిరుగుతా ఉన్నాడు అన్న ఒక ప్రశ్న కూడా ప్రజల్లో ఉత్పన్నం అవుతోంది. దేనికి వస్తా ఉన్నాడు? అసలు ఏం చేశాడు? మన జిల్లాకి ఏం చేశాడు? ఏదైనా చేస్తే కదా ఇదిగో ఇది చేశాను నా కోట్లేండి అని అడగటానికి. అసలు రాష్ట్రానికి కానీ, మన జిల్లాకి కానీ, మన ప్రాంతానికి కానీ ఏం చేశాడు? అంతా దోపిడీ, నాశనమే కదా. అసలు దేనికి వస్తా ఉన్నాడు అన్న ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. దేనికి అంటే, ఈయన గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా తెలుసు, ఇక మళ్ళీ తాను ముఖ్యమంత్రి అయ్యేది లేదు, మళ్ళీ తన పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు అన్న విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా తెలుసు. అందుకనే చివరి రౌండ్, రాష్ట్రం మొత్తం చివరిసారిగా ఒక రౌండ్ వేసేసి లెక్కలు సరి చేసుకోవడానికి వస్తూ ఉన్నాడు. దేనికి వస్తూ ఉన్నాడండి? బస్సు వేసుకుని ఈ బస్సు యాత్ర దేనికి చేస్తూ ఉన్నాడంటే, ప్రజలకి ఏదో తాను మంచి చేశానని చెప్పుకోవటానికో, చేసిందేమీ లేదనుకోండి, ఏదో నేను ఇది చేశానని చూపించుకోవటానికో, భవిష్యత్తులో మళ్ళీ ఇది చేస్తానని చెప్పడానికో, మళ్ళీ ఈయన గారు ఏదైనా చేస్తానని నమ్మేటటువంటి పరిస్థితిలో కూడా ప్రజలు లేరు. సో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర దేనికి అంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి జిల్లాలో కూడా విచ్చలవిడిగా రకరకాలుగా అనేక దోపిడీలకు పాల్పడ్డాడు. అది శాండ్లో కానివ్వండి, లిక్కర్లో కానివ్వండి, మైనింగ్లో కానివ్వండి, భూముల్లో కానివ్వండి, భూ కబ్జాల్లో కానివ్వండి, ఇట్లా రకరకాలుగా ఆయన చెయ్యనటువంటి అవినీతి కార్యక్రమం లేదు. ఎర్రచందనం అమ్ముకోవటం కానివ్వండి, నాటుసారా కాయటం కానివ్వండి, మాదక ద్రవ్యాలు అమ్ముకోవటం కానివ్వండి, ఇట్లా ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక అవినీతి కార్యక్రమానికి తెరలేపాడు. మనందరికీ తెలుసు, వేల కోట్లు మింగేస్తూ ఉన్నాడు. సో వాటికి సంబంధించినటువంటి లెక్కలు, ఫైనల్ అకౌంట్స్ అయిపోయింది కదండి. ఇంకా టర్ము దోపిడీకి తెరదించాల్సిందే. ఆయనకి తెలిసి అయిపోయిందిరా బాబు, అవకాశం, ఒక్క ఛాన్స్ అని అడిగాము, రాష్ట్రాన్ని నాశనం చేసి మొత్తం రాష్ట్రానికి గుండు కొట్టించడానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద దోచుకోవడానికి ఒక ఛాన్స్ అడిగాను, పాప అమాయకులు నా మాటలు నమ్మేసి ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు, మళ్ళీ ఇచ్చేది లేదు కాబట్టి ఫైనల్ అకౌంట్స్ తేల్చుకుందాం అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. ప్రతి జిల్లాకి వెళ్ళటం, ఆ జిల్లాలో ఉన్నటువంటి తన మాఫియానంతా పిలవటం, ఏంటా బ్రదర్ చెప్పు, ఏంటి లెక్క చెప్పు, ఏంటి ఇసుక లెక్క ఎంత, 5 సంవత్సరాలు ఇదిగో ఇంత దోచావు, నా తాడేపల్లి కొంపకి ఇంత పంపించావు, ఇంకెంత పెండింగ్ ఉంది, ఎప్పుడు ఇస్తావు, ఇంక ఫైనల్, ఇంక లేదు, అకౌంట్ సెటిల్మెంటే. ఎందుకంటే మన అకౌంట్ సెటిల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలందరూ, కాబట్టి మనం కూడా మన అకౌంట్ సెటిల్ చేసుకోవాలి కదా. నువ్వెంత వాటా తీసుకున్నావు, నాకు ఇస్తానన్నది ఎంత? విశాఖలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ తో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి. 175కి 175 రావాలి, 25కి 25 లోక్సభ సీట్లు గెలవబోతున్నాం. సోషల్ మీడియా ప్రతినిధులపై దాడులు జరిగితే నేరుగా తనకు తెలిసేలా ఓ వేదికను రూపొందించాలి సీఎం వైఎస్ జగన్. సోషల్ మీడియాలో టీడీపీ, దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాపై కూడా దాడి చేశారు. దాడులకు భయపడేది లేదు. దేవుడు ఇంకా ఏదో పెద్ద స్క్రిప్ట్ ఏదో రాశాడు. పైన దేవుడు, ప్రజలంతా నాకు తోడుగా ఉన్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మంగళవారం మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఆనందపురంలో 2000 మందితో కూడిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ తో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. మనం కూటమి కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు, దత్తపుత్రుల కుట్రలతో యుద్ధం చేస్తున్నాం. అబద్దాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. నేను ఒక్కడిని ఒకవైపు, చంద్రబాబు, దత్తపుత్రుడు, ఇతరులు మరోవైపు, ఒకే ఒక్కడిగా ఎన్నికల కురుక్షేత్రంలో దిగుతున్నా విజయానికి దగ్గరగా ఉన్నామనే మనపై దాడి తీవ్రతరం చేశారు. గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేసి వేధించారని అన్నారు.
వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీళ్ళందరే కాకుండా మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అనంటే వీళ్ళ కుట్రలతో చేస్తూ ఉన్నాం, వీళ్ళ కుతంత్రాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ అబద్ధాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ మోసాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో అయితే వాళ్ళ ఉక్రోషం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనంటే చివరికి సోషల్ మీడియాలో మీ జగన్కు అంటే వాళ్ళ అన్నకు తాను సపోర్ట్ చేసింది అని, ఆ సపోర్ట్ కూడా పాపం తాను ఎందుకు చేసింది అనంటే తాను జగనన్న చేసిన మంచితో తాను కూడా బాగుపడిందని, జగనన్న వల్ల తనకు ఇల్లు వచ్చిందని, ఇంటి స్థలం వచ్చిందని, మిగిలిన పథకాలు కూడా జగనన్న వల్ల వచ్చాయని తన సంతోషాన్ని తాను సోషల్ మీడియాలో పాలు పంచుకుంటే ఏకంగా ఆ గీతాంజలి అనే నా చెల్లెల్ని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం కూడా చూసాం, ఎంత దారుణంగా హెరాస్ చేశారో మనం అంతా కూడా చూసాం. చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం కూడా పోయింది అని అంటే నిజంగా ఈ వ్యవస్థ అన్నది ఎంత దారుణంగా చెడిపోయింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇంతకుముందు నేను చెప్పా, జగన్ ఇటువైపున ఒకే ఒక్కడు, అటువైపున చూస్తే ఇంతమంది, ఈ ఇంతమందికి తోడు కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, బెదిరింపులు, హెరాస్మెంటు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇంతమందితో, ఇన్ని కుట్రలతో, ఇన్నిన్ని ఇబ్బందుల మధ్య మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు తట్టుకొని నిలబడగలుగుతా ఉన్నాడు అనంటే కారణం వాళ్ళకు ఈనాడు ఉండొచ్చు, ఆంధ్రజ్యోతి ఉండొచ్చు, టీవీ5 ఉండొచ్చు, కానీ మనకు సోషల్ మీడియా ఉంది. సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ, సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి తమ్ముడు జగన్కు తోడుగా ఉన్నాడు. ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన విష్ణుకుమార్ రాజు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని వైసీపీ అభ్యర్థి కేకే రాజు ప్రశ్నించారు. ఉత్తర నియోజకవర్గం బర్మ కాలనీలో వైసీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ ఎన్నికల్లో పార్టీకి అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు పార్టీకి అతీతంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అమ్మఒడి విషయంలో కావచ్చు, విజయదీపం కావచ్చు, విజయకాలం కావచ్చు, చోడు కావచ్చు, చెందోడు కావచ్చు, వైఎస్ రాష్ట్రాలు కావచ్చు, ఆరోగ్యశ్రీ సంబంధించి కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఆయన ఇచ్చి ఏ పథకాలు అనే విషయంలో కూడా ఈ రోజు కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ చూడకుండా అందరినీ కూడా సమానంగా చూసి సమానత్వాన్ని తీసుకురావాలి. నేను పేదల పక్షపాతి, నేను పేదల పక్షాన పోరాడతాను, ఈ వెనకబడిన వర్గాల మంచి నా వెనకబడిన వర్గాల కోసం పోరాడతానని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సందర్భాన్ని అందిస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది పేదలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి గౌరవాన్ని విలువని తీసుకురావాలని తప్పక కాకుండా ఏకైక నాయకుడు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇది మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రెండోది ఉత్తరాంధ్ర కానీ, మన ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం నగరం దీన్ని అభివృద్ధి చెందాలి. దాని ద్వారా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు రావాలి, ఉపాధులు రావాలి, చదువు లేని వాళ్ళు కూడా ఏదో రకంగా పని దొరకాలని తాపత్రయపడిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అది ఎందుకంటే 1995 నుంచి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మోసం చేశాడు. రాజశేఖర రెడ్డి గారి టైంలో 2004 నుంచి 2009 వరకు కొంత అభివృద్ధి చెందింది మన ప్రాంతం, మన విశాఖపట్నం.
మళ్ళీ దురదృష్టం రాష్ట్రం వెళ్ళిపోయింది. మళ్ళీ మనకి దాపరించినట్టు దుర్మార్గుడు దాపరించినట్టు ఎక్కువగా మన మళ్ళీ చంద్రబాబు నాయుడు 2014లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలుగు కూర్చోవడం వచ్చింది. మళ్ళీ 2014 నుంచి 2014 వరకు అప్పుడు అమరావతి అమరావతి అన్నారు. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు పొరపాటున ఎవరైనా మద్దతు చెప్తే మళ్ళీ అమరావతి అంటారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి మూలాలు లేవు. వాళ్ళు ఎన్ని కూడా ఆస్తులు కూడా అక్కడే ఉన్నాయి. ఆయన అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. ఈరోజు రెండోది, నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన కూడా అప్పుడు ప్రయోజనంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందులో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రోడ్లు, గ్రైడ్స్, కాలువలు లేకపోతే కమ్యూనిటీ అది కావాలి. ఎవరున్నా సరే కొంచెం యాక్టివ్గా ఉండి చురుగ్గా ఉండి ప్రజలు తిరిగితే 100% పనులు అవుతాయి. ఈరోజు 11 ఇంట్లో పడిపోతే 40%, 50% అవుతాయి. అయినా అవన్నీ అన్నిటితో పాటు కావాల్సింది మన పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి. ఈ రోజు ఆయన ఓడిపోయాడు, నేను కూడా 2019 ఓడిపోయాడు. కానీ ఆయన 4 సంవత్సరాలు 8 నెలల కాలం ఈ రోజు జనాలు ఎక్కడైనా కనపడే మాజీ శాసనసభ్యులు ఉండాల్సిన బాధ్యత అది. 3 నెలల క్రితం విష్ణుకుమార్ అనే మాజీ శాసనసభ్యులు మీకు ఎక్కడైనా కరోనా సమయంలో ఇంటికి ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ చేశారా, లేదా మందులు ఇప్పించారా? వైసీపీ సోషల్ మీడియాకు చెందిన వారిపై ఎవరైనా దాడి చేస్తే తనకు చెప్పాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎవరైనా దాడి చేస్తే నాకు చెప్పండి, సీఎం జగన్. వైసీపీ సోషల్ మీడియాకు చెందిన వారిపై ఎవరైనా దాడి చేస్తే తనకు చెప్పాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అవతలి వారు మన మీద దాడి చేస్తే మనం విజయానికి చేరువలో ఉన్నామని, అలాగే వారు విజయానికి దూరంలో ఉన్నట్లు భావించాలని అన్నారు. ఈ సమావేశంలో భీమిలి అభ్యర్థి అవంతి శ్రీనివాస్, మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాత్రం ఎక్కడా కూడా తక్కువనేది లేకుండా మీ అన్నకు ఈ దాదాపుగా 5 సంవత్సరాల పాటు మనం అధికారంలోకి రాక మునుపుడు నుంచి ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ తోడుగా ఉంటూ వస్తా ఉన్న నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు, కొంతమంది నా అన్నలకు కూడా, మీ అందరికీ కూడా మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు పేరు పేరున 2 చేతులు జోడించి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయ్యం. రాబోయే రోజుల్లో మరో 18 రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల కురుక్షేత్రంలో ఈరోజు మనమంతా కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా షేర్ చేసుకునే విషయంలో ఈరోజు అందరం ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, మనకు ఒక వైపున చూస్తే మనకు అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు. అటువైపు మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అని చెప్పి చూస్తే ఇటువైపున కేవలం మీ జగన్ ఒకే ఒక్కడు ఇటువైపున కనిపిస్తాడు. కానీ అటువైపున చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ కూటమిలో వాళ్ళను చూస్తూ ఉన్నప్పుడు ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టారని,
అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు కురిపిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. అప్పట్లో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కుల సమానత్వం కల్పించారు. కానీ ఇప్పుడు జగన్ మాత్రం సొంత చెల్లెకి ఆస్తి కాకుండా అప్పులు ఇచ్చారు. వంటింట్లో నుంచి బయట వస్తే కళ్ళలో నీళ్లు వస్తా ఉండేటివి, కడుపులోకి పొగబోయేది. నా తల్లిని చూశా. నా తల్లి మారిగా ఏ చెల్లమ్మ కష్టపడకూడదని 60 లక్షల మందికి వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో ఎవరు వినపడి నేను ఇచ్చాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నవజాత శిశువులకి బేబీ కిట్లు ఇచ్చాం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాను, బాలామృతం ఇచ్చాం. కడాన కొంతమందికి శ్రీమంతాలు కూడా సరిగా చేయలేదంటే నేను ఆలోచించి సామూహిక శ్రీమంతాలు పెట్టిన పార్టీ. కొంతమందికి పెళ్లిళ్లు చేయడానికి కష్టంగా ఉందంటే పెళ్లి కానుక ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ అదే మరిగా తల్లికి వందనం ఒక కార్యక్రమం పెట్టి ఆడబిడ్డలందరినీ మీ పిల్లలు మీకు రుణపడి ఉండేట్టుగా ప్రతి సంవత్సరం స్కూలుకు పిలిపించి మీ కాళ్లు గడిగి మీకు పాదాభివందనం చేశామంటే దానికి కారణం మీరు 9 మాసాలు మోస్తారు, కంటారు, కష్టపడి చదివిస్తారు. పెద్ద అయిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటే అది మంచిది కాదు. శాశ్వతంగా మీకు రుణపడి ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు తల్లికి వందనం కూడా పెట్టాం. నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా, ఇప్పటికి 22 కార్యక్రమాలు పెట్టాం. అవన్నీ కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే 2029కి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. రేపు రాబోయే రోజుల్లో పార్లమెంటు గాని అసెంబ్లీలో గాని మీ అందరికి కూడా సీట్లు వస్తాయి. రేపు రాబోయే రోజుల్లో వేదిక పైన మగవాళ్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ మా ఆడబిడ్డలు ఉండే పరిస్థితి వస్తుంది. అది నా ఆలోచన, అది జరుగుతుంది. అయితే ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. పెరిగాయా లేదా అని అడుగుతున్నా. ఏమ్మా పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఇంటి అద్దె పెరిగిందా లేదా? ఇంకో పక్క ఆర్టీసీ బస్సు రేట్లు పెరిగాయా లేదా? కడాన కొంతమంది అలవాటు అయిపోయి మద్యం తాగడానికి పోతా ఉంటే ఏమమ్మా 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇప్పుడు 200 రూపాయలు. అవునా కాదా? దీనివల్ల మీ మగవాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తున్నారు ఇంట్లో? శుభ్రంగా మీ దగ్గర కూడా మీరు చేసే ఆదాయంలో కూడా దబాయించి తీసుకుని వెళ్ళిపోతున్నారు. అవునా కాదా? నేను ఒకప్పుడు నేర్పించేవాడిని. మీరు మగవాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయాలో కూడా చెప్పా ఒకప్పుడు మీకు అందరికీ. మళ్లీ ఆ రోజులు వస్తాయి. మిమ్మల్ని అందరినీ శక్తివంతంగా చేసి ఏం చేయాలో చేద్దాం. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని ధరలు పెరిగాయి, అన్ని విధాలా నష్టపోయారు. దానికి తోడుగా ఈరోజు చూస్తే మీ పిల్లలకి ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అమ్మా అని అడుగుతున్నా. వస్తుందని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక పరిశ్రమ వచ్చిందని అడుగుతున్నా. డిఎస్ఏ పెట్టారని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా. ఏది లేదు. కానీ ఈ సైకో అయితే ప్రతిరోజు చెప్పే మాటలు వింటా ఉంటే చాలా భయంకరంగా మాట్లాడే పరిస్థితి వచ్చాడు తప్ప ఏమీ చేసే పరిస్థితులు లేరు. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే కేఏ నాయుడు గారు మాట్లాడారు. కొంతమంది కుటుంబ సభ్యులు బయట చెప్పలేకపోతున్నారు. చాలా మంది పిల్లలు గంజాయికి అలవాటు అయిపోయి, మగవాళ్లు జే బ్రాండ్ లిక్కర్కి అలవాటు అయిపోయి, డ్రగ్స్ కి అలవాటు అయిపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల మీరు ఇంకొక పక్క చూస్తే ఎవడైనా సరే గంజాయి తీసుకున్న వాడికి తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలియదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి ఆ మత్తులో వాళ్లే ఏం చేస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితి.
ఈ అన్ని పరిణామాల వల్ల 5 సంవత్సరాల రాష్ట్రంలో 50% మహిళలపైన దాడులు పెరిగాయి. ఎక్కడికక్కడ దాడులు చేసే పరిస్థితి వచ్చింది. 80% మహిళలు అదృశ్యమైపోయే కేసులు పెరిగిపోయిన మిస్సింగ్